అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఆదివారం కాదు అయినా సరే గంప ఎత్తుకొని వచ్చిన, ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ వస్తుంది. సో మళ్ళీ ఆదివారం వరకు వెయిట్ చేయాలంటే చాలా బాధ అనిపించింది అనమాట. సో ఈరోజే మీతో మాట్లాడదామని డిసైడ్ అయిపోయి గంపతోనే ముచ్చట్లు ఈరోజు వచ్చేసిన. ఎస్పెషల్గా చాలా చాలా హెల్దీ ప్రొడక్ట్స్ మన దగ్గరకు వచ్చినాయి. సో వాటి మిల్లెట్ నూడిల్స్, ఆల్రెడీ మన దగ్గర మిల్లెట్ నూడిల్స్ ఉన్నాయి, కానీ ఇది స్పెషాలిటీ ఏంటంటే మొరింగా నూడిల్స్, పాలక్ నూడిల్స్, క్యారెట్ నూడిల్స్ అండ్ బీట్రూట్ నూడిల్స్ అండ్ సేమ్ టైమ్ మనకు మల్టీ మిల్లెట్ తోటి వర్మిసెల్లి అనమాట. సో ఇవి మేజర్గా వచ్చిన ఐటమ్స్ మనకు. అండ్ ఇంతకుముందు మన దగ్గర స్టీవియా పౌడర్ ఉండేది, బట్ అంటే స్టీవియా పౌడర్ వేరు వేరు వాటిల్లో వాడుకోవచ్చు, స్వీట్నెస్లో వాడుకోవచ్చు, టీ కాఫీల్లో వాడుకోవచ్చు. అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కొంచెం. బట్ స్టీవియా లీఫ్ ఫామ్లో ఇంకొంచెం ఆ వగరు తగ్గుతుందేమో, స్వీట్నెస్ బాగుంటుందేమో అనే థాట్ తోటి కళ్యాణ్ ఆలోచనతోటి డ్రై స్టీవియా లీవ్స్ అనేది తెప్పేయడం జరిగిందనమాట. మేజర్గా వచ్చేసి డ్రై స్టీవియా లీవ్స్ మన కలగూర గంపలో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ సో ఇవి వచ్చేసేసి మొరింగా వీట్ నూడిల్స్ ఫ్రమ్ మై మిల్లెట్ బాస్కెట్, ప్రౌడ్లీ ప్రజెంట్స్ ఫ్రమ్ గాయత్రి ఎంటర్ప్రైజెస్. సో మై మిల్లెట్ బాస్కెట్ అనేది మిల్లెట్కి సంబంధించి మనది సపరేట్ ఒక బ్రాండ్ అనమాట. సో ఇవి మన స్టోర్లలో దొరకవచ్చు, ఆన్లైన్లో దొరకవచ్చు, ఎక్కడైనా దొరకవచ్చు. సో ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది తర్వాత మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుతానికి మన స్టోర్లో, మన కలగూర గంప వెబ్సైట్లో మై మిల్లెట్ బాస్కెట్ నూడిల్స్, మై మిల్లెట్ బాస్కెట్ తోటి మన వర్మిసెల్లి అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో తేవడం కొంచెం బెటర్గా తేవాలనేసి ఇవి మొరింగా నూడిల్స్ అనమాట. మొరింగా అంటే మామూలుగా మన మునగాకు తోటి పౌడర్ దీంట్లో ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్దీ. ఎందుకంటే మొరింగా లీఫ్ పౌడర్ అనేది బాడీలో ఉన్న అన్నిటినీ రెజ్యువనేట్ చేస్తుంది అనమాట. ఇది పర్టికులర్గా పనిచేస్తుంది, ఇది దానికి పనిచేస్తుంది అని చెప్పడానికి లేదు. ప్రతి సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది అనమాట మొరింగా అనేది. మనకందరికి తెలుసు మునగాకు ఎంత ఇంపార్టెంట్, మునగా కాయలు ఎంత ఇంపార్టెంట్, మునగాకు ఎంత ఇంపార్టెంట్, మునగ పువ్వు ఎంత ఇంపార్టెంట్. సో ఇవి మునగాకు పౌడర్తో తయారు చేసిన నూడిల్స్ అనమాట. మన మై మిల్లెట్ బాస్కెట్ అనే పేరు ఎట్లా ఉంది చెప్పండి. సో నూడిల్స్కి సంబంధించి లేదంటే మిల్లెట్స్కి సంబంధించి, నూడిల్స్ కాదు ఎస్పెషల్లీ మిల్లెట్కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మనము ఫర్దర్గా మన బ్రాండ్తో వెళ్తాము. దాని పేరు మై మిల్లెట్ బాస్కెట్. నచ్చిందా, ఎట్లుందనేది కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. క్యారెట్ వీట్ నూడిల్స్ అనమాట. సో ఇది కూడా మన మై మిల్లెట్ బాస్కెట్ నుంచే వచ్చింది. సో అండ్ ప్లెయిన్ వీట్ నూడిల్స్, టమాటో నూడిల్స్, లోపల మసాలా ఉంది, ఓకేనా? ట్రై చేసి చెప్పండి ఎట్లుందనేది. మన ఫార్ములాతో వచ్చిందనమాట. అండ్ బీట్రూట్ నూడిల్స్, పిల్లలు అవి తింటలేరు ఇవి తింటలేరు అన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా వీటితో పెట్టవచ్చు, అప్పుడు కూరగాయలు అన్నీ లోపలికి పోతాయి అనమాట. ఇది మల్టీ మిల్లెట్ నూడిల్స్, ఓకేనా? వీటికి సంబంధించి నూడిల్స్ 1, 2, 3, 4, 5, 6 రకాల నూడిల్స్ మన బ్రాండ్తోనే వస్తున్నాయి ఫస్ట్ టైం. ఫర్దర్గా చాలా చాలా ఐటమ్స్ రాబోతున్నాయి, వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్గా వర్మిసెల్లి అనమాట. వర్మిసెల్లి ఉప్మాకు చాలా పనికొస్తుంది అండ్ స్వీట్ కూడా చేసుకోవచ్చు దీంతో, ఓకేనా? ఇది మల్టీ మిల్లెట్ వర్మిసెల్లి అనమాట. అండ్ నేను చాలా అనుకున్నాను, అంటే వీట్ వర్మిసెల్లి లాగా ఇట్లా ముక్కలు వస్తాయంటే అట్లా రాదు, నూడిల్స్ అనేవి అంత జిగురు ఉండదు కాబట్టి ఇట్లా వచ్చినాయి అని చెప్పారనమాట. ఇది విషయం. అండ్ రాగి వర్మిసెల్లి అనమాట. సో దీన్ని కూడా ఉప్మా చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకొని తినండి. మొత్తం మీద మిల్లెట్స్ అనేవి మన లైఫ్లో భాగం కావాలి కాబట్టి ఈ సంవత్సరం మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించారు కాబట్టి మన మై మిల్లెట్ బాస్కెట్ను కూడా మిల్లెట్ సంవత్సరంలోనే ఒక సపరేట్ బ్రాండ్ తోటి తీసుకురావడం జరిగిందనమాట. సో ఎస్పెషల్గా అంటే అట్లా అనిపించింది, మన బ్రాండ్తో వేస్తే ఎట్లుంటుంది, సపరేట్ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే ఎట్లుంటుందని. ఇవి కొర్రలతో వచ్చిన
వర్మిసెల్లి అనమాట. ఇందులో ఇంక్లూడింగ్ విత్ మసాలా ఉంది. సేమ్ మన నూడిల్స్కి ఎట్లా ఇచ్చిందో దీనికి కూడా అట్లనే స్పెషల్ మసాలా ఇచ్చారు కాబట్టి బోల్డ్ అన్ని కూరగాయలు వేసేసుకొని సరదాగా వీటిని వేసుకొని పైనుంచి మసాలా జాలు కూడా సూపర్ ఉంటుంది అనమాట. అది సంగతి. సజ్జలతోటి వర్మిసెల్లి అనమాట. ఇవి అన్నీ కూడా మై మిల్లెట్ బాస్కెట్ నుంచి వస్తున్నాయి. ఇది సంగతి. ఓకేనా, ఇది గంపలోని ముచ్చట్లు. బట్ పక్కన బుట్ట పెట్టుకొని వచ్చిన బుట్టలో ముచ్చట్లు కూడా చెప్పాలి కదా మీకు, ఎందుకంటే వెరీ వెరీ సెన్సిటివ్ ఐటమ్, వెరీ స్పెషల్ ఐటమ్. మన కలగూర గంపలో అన్ని రకాల ఆయిల్స్ను, గానుగ నూనెలు లేదంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఆల్రెడీ స్టోర్స్కి రీచ్ అయినాయి, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. చాలా లిమిటెడ్గా వస్తాయి. మనం ఎంత ఆర్డర్ ఇచ్చినా కూడా వెరీ వెరీ లిమిటెడ్ ప్రోడక్ట్ మన దగ్గరికి చేరుతుంది. కాబట్టి అంటే మన సేల్స్ కెపాసిటీకి తగ్గంత దొరకదు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్గా చాలామంది క్యాన్సర్ పేషెంట్లకు వాటికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఎద్దుగానుగ నూనెలు. ఎద్దుగానుగ నూనెను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అందులో ఇది నువ్వుల నూనె అనమాట. స్టోర్స్కు బాటిల్స్లో వస్తుంది. బట్ ఆన్లైన్లో మనం బాటిల్స్లో ఇవ్వలేము, గాజు సీసాలు ఇవ్వలేము కాబట్టి రెగ్యులర్ మన బాటిల్స్లోనే చేయడం జరిగిందనమాట. ఇవి గాజు బాటిల్స్. ఓకేనా. సో ఎద్దుగానుగకు సంబంధించి నువ్వుల నూనె అండ్ పల్లి నూనె, సో కుసుమ నూనె, తెల్ల కుసుమ నూనె. ఓకేనా. అండ్ కురిడి కొబ్బరి నూనె. కురిడీలతోటి అంటే ఇది కొంచెం లిటిల్ బిట్ హైయర్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే కురిడీలు అనేవి 1 year తర్వాతనే టెంకాయలు అట్లనే పెడితే తయారవుతుంది కాబట్టి కురిడి కొబ్బరి నూనె. ఓకేనా. అండ్ స్పెషల్, చాలా స్పెషల్ ప్యూర్ విప్ప నూనె. దీపారాధనకు చాలా చాలా మంచిదంట. సో దీపారాధనకు మీరు విప్ప నూనె వాడచ్చు. ఓకేనా. అప్పుడప్పుడు మీరు తలకు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఊర్లలో పెట్టుకునేటోళ్ళు కాబట్టి చెప్తున్నాను నేను. సో విప్ప నూనె అనేది వచ్చిందనమాట. ఇవన్నీ ఈ 4-5 ఏంటంటే ప్యూర్గా ఎద్దుగానుగ నూనెలతో వచ్చినాయి. చాలా లిమిటెడ్గా వస్తాయి కాబట్టి అయిపోతే నన్ను తిట్టకండి. అండ్ ఆన్లైన్ అన్నీ వస్తున్నప్పుడు క్వాంటిటీని అన్ని ఆ స్టోర్కి ఈ స్టోర్కు అండ్ ఆన్లైన్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి అంతే సంగతులు అనమాట. ఇది విషయం. ఓకే, ఆల్రెడీ స్టోర్స్లో ఉన్నాయి, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఫర్దర్గా మనం ఇంకా వాళ్ళని ప్రొడక్షన్ ఎక్కువ చేయమని అడుగుదాము, వీలైనంత వరకు మనకే ఇవ్వమని అడుగుదాము. ఆల్రెడీ మనం చెప్పాకనే వాళ్ళు కొంత ప్రొడక్షన్ ఎక్కువ చేశారు, అది అంతవరకు మనకి ఇస్తున్నారు. ట్రై చేద్దాం ఇంకా బెటర్గా రావడానికి. ఓకేనా, ఇదన్నమాట విషయం. ఈసారి స్పెషల్గా మన మై మిల్లెట్ బాస్కెట్ నుంచి నూడిల్స్ అండ్ వర్మిసెల్లి అండ్ ఎద్దుగానుగ నూనెలు వచ్చాయన్నమాట. ఇది విషయం. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక కొత్త ప్రోడక్ట్ ఉంటే ఇంత ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, ఇంత హ్యాపీగా అనిపిస్తుంది. చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి, చాలా ముచ్చట్లు మాట్లాడాలి, చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర లోపల ఉడుకుతూ ఉందనమాట. ఎప్పుడెప్పుడు బయటకు చెప్తారో నాకు తెలియదు. సో హ్యాపీగా అనౌన్స్ చేస్తాను. అండ్ చిలుకూరు స్టోర్ గురించి మళ్ళీ ఒక్కసారి, స్టోర్ ఓపెనింగ్లో ఉందండి, రన్ అవుతుంది. చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, చాలామంది మన ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే ఓపెనింగ్ అవ్వలేదు బట్ ఆల్రెడీ ముందున్నది వెనుకకు మూవ్ అయింది కాబట్టి సూపర్గా కనపడుతుంది. నాకైతే చాలా నచ్చింది. వచ్చిన వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఒకసారి వచ్చి చూడండి అబ్బా స్టోర్ ఎట్లుందో. ఓపెనింగ్ అనేది మన కిచెన్ స్టార్ట్ అయ్యాకనే, అంటే చిన్నగా అనుకున్నాం కదా, ఒక కాఫీ, ఒక బజ్జీ, ఒక దోశ, ఏదో ఒకటి అట్లా అది అనుకున్నాకనే ఓపెనింగ్ అందరం కలుద్దాము. ఆ లోపు వెనక తీసుకున్న ల్యాండ్ ఏదైతే లీజుకి తీసుకున్నామో దాంట్లో బోల్డ్ కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి, సింపుల్ అండ్ టెంపరీ కన్స్ట్రక్షన్స్. సో ఎస్పెషల్గా ఫ్యామిలీస్కి, అక్కడ ఉండాల్సిన ఫ్యామిలీస్కి ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నాము. అండ్ మన ప్యాకింగ్ షెడ్ కూడా రెడీ అవ్వబోతుంది. అండ్ గార్డెనింగ్, నర్సరీకి సంబంధించిన బేస్ రెడీ అవుతుంది. మీతో పంచుకుంటాం మళ్ళీ ఒకసారి. ఓకేనా, ఇదన్నమాట విషయం. మర్చిపోకుండా గబగబా వెబ్సైట్లోకి వచ్చి, గబగబా ఛానల్లోకి వచ్చి, గబగబా స్టోర్లోకి వచ్చి కొనుక్కోండి. అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మై మిల్లెట్ బాస్కెట్ లోగో ఎట్లుంది, పేరు ఎట్లుంది, మీకు నచ్చిందా చెప్పండి. ఓకేనా, ఎందుకంటే మీ అభిప్రాయం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.